అనగనగా సింహాబలి అనే రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో వివేకవంతుడు అనే రాజు పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించసాగారు. సింహబలి రాజ్యం మొత్తం అందమైన అడవులతో సముద్రంకి దగ్గరలో ఉండేది. సింహబలి రాజ్యంలో ఒక కంబలి అనే తెగ ఉండేది. ఆ తెగకి వాసు అనే నాయకుడు ఉండేవాడు. ఆ తెగలో విజయ్, ప్రియ అనే దంపతులు మరియు వారికి పూజిత అనే 10 సంవత్సరాల పాప ఉండేది. పూజిత ఎంతో ధైర్యవంతురాలు మరియు తెలివిగల అమ్మాయి. ఒకరోజు రాజ సైనికులు వచ్చి పూజిత వాళ్ల నాన్న విజయ్ని తీసుకువెళ్లిపోయారు. ఆ తెగ నాయకుడు ఎందుకు అని అడగగా, ఈ విజయ్ మన రాజ్యంలో రాత్రిపూట రాణిగారి కోటలో బంగారం దొంగతనం చేస్తున్నాడు అని చెప్పి తీసుకువెళ్లిపోతారు. కాని విజయ్ నేను ఆ దొంగతనం చేయలేదు అని, నాకు కొంచెం సమయం ఇవ్వండి మహారాజా అని వేడుకోగా, రాజుగారు విజయ్కి 7 రోజులు టైం ఇచ్చారు. ఈ 7 రోజుల్లో నిజమైన దొంగని తీసుకురకపోతే విజయ్ నీ ఊరి తీస్తాను అని చెప్పాడు. దానికి సరే అని విజయ్ తన ఇంటికి వెళ్తాడు. ఇంటిలో విజయ్, ప్రియ మరియు పూజిత మనం ఎలా దొంగని పట్టుకోవాలి అని ఆలోచిస్తున్నారు. ఇంతలో పూజితకి ఒక ఐడియా వచ్చింది. మీరు ఇద్దరు నేను చెప్పినట్లు చేయండి, దొంగ వెంటనే దొరికిపోతాడు అని చెప్పింది. ఆ ఐడియా విని విజయ్, ప్రియ ఎంతో సంతోషించారు. మరుసటి రోజు రాత్రి విజయ్ మరియు ప్రియ కలిసి రాజ్యంలో ఉన్న ప్రతి గ్రామంలో రాజుగారి కోడి ప్రతిరోజూ ఒక బంగారు గుడ్డు పెడుతుంది. కాని ఆ కోడిని ఎవరో దొంగతనం చేశారు. ఎవరైతే ఆ కోడిని తెచ్చి ఇస్తారో వారికి చిన్న రాణి వారి బంగారు ముత్యాల హారం బహుమతిగా ఇస్తాను అని రాసి ఉన్న పేపర్ని చెట్టుకి అతికిస్తారు. 2 రోజుల తర్వాత రాజా కోటలో చాలామంది ప్రజలు కోడిని తీసుకువస్తారు. కాని రాజుగారు వాటిని తమ కోడి కాదు అని పంపేస్తారు. ఆఖరి రోజు ఒక ముసలివాడు వచ్చి, రాజుగారు మీ కోడి నా దగ్గర ఉంది అని చెప్పగా, దానికి రాజు ఇది నా కోడి అని ఎలా చెప్పుతారు పెద్దాయన అని అడగ్గా, దానికి ఆ ముసలివాడు, చూడండి రాజుగారు, మీ కోడి పెట్టిన బంగారు గుడ్డు అని చూపిస్తారు. దానితో అతనే అసలైన దొంగ అని రాజుగారు గ్రహించి సైనికులతో ఆ ముసలివాడిని పెట్టుకోండి అని చెప్తాడు. అంతలో పక్కనే ఉన్న విజయ్ మరియు పూజిత బయటికి వచ్చి చూడగా, ఆ ముసలివాడి వేషంలో ఉన్నది తమ తెగ నాయకుడు వాసు అని తెలుసుకున్నారు. దీనితో రాజుగారికి కోపం వచ్చి వాసుకి ఒక 100 కోరాడ దెబ్బలు మరియు కఠిన శిక్ష వేశారు. చిన్న పాపాయన ఎంతో తెలివితో ఆలోచించి సమస్యను పూర్తి చేసినందుకు పూజితకి ఒక 100 బంగారు వరహాలు ఇచ్చి పంపాడు. విజయ్ మరియు పూజిత ఇంటికి వెళ్తూ మార్గ మధ్యలో, పూజిత ఈరోజు నువ్వు లేకపోతే నేను లేను తల్లి అని అసలు రాజుగారిని ఎలా ఒప్పించావు అని అడగ్గా, రాజుగారి కూతురు శ్రావణి, నేను ప్రతిరోజూ రాజుగారి కోట వెనకాల ఉన్న తోటలో ఆడుకుంటాము. సైనికులు నిన్ను రాజుగారి దగ్గరికి తీసుకువెళ్లే సమయంలో నేను, శ్రావణి కలిసి రాజుగారిని కొంచెం టైం ఇవ్వండి, మేము దొంగని పట్టిస్తామని అని చెప్పి రాజుగారిని ఒప్పించాము అని పూజిత చెప్పడంతో విజయ్ ఎంతో సంతోషించి అసలు దొంగని ఎలా తెలుసుకున్నావు అని అడగ్గా, రాజుగారు బంగారు గుడ్డు పెట్టే కోడి తెచ్చిన వారికి వజ్రాల హారం ఇస్తాను అని చెప్పడంతో దానితో దొంగకి ఆశ పుట్టి దొంగతనం చేసిన బంగారు గొలుసును కరిగించి గుడ్డు చేసి రాజుగారికి చూపించాడు. అత్యాశకు వెళ్లి దొరికిపోయాడు అని చెప్పడంతో విజయ్ ఎంతో సంతోషించి తమ ఇంటికి వెళ్లాడు.